నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇరు రాష్ట్రాల మధ్య ఒక సంచలనం రేపుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపుగా యూట్యూబర్ల దగ్గర నుంచి మొదలు పెడితే బడా సెలబ్రిటీల వరకు కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ప్రముఖ సెలబ్రిటీస్ మీద దాదాపు 25 మంది మీద కూడా కేసులు అయితే నమోదయ్యాయి. దీంట్లో భాగంగా శ్యామల, ఇక దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో భాగంగా ఇంకా యాంకర్ శ్యామల అయితే హైకోర్టును ఆశ్రయించింది. తన మీద నమోదైనటువంటి బెట్టింగ్ ప్రమోషన్ కేసు ఏదైతే ఉందో దాన్ని కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక దానికి సంబంధించి ఆమె ఈరోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్కి కూడా రావడం జరిగింది. అక్కడ పోలీసుల దగ్గరికి అయితే విచారణ కోసం కూడా ఆమె వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక విచారణ అనంతరం కూడా ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక్కసారి ఆమె ఏమంటుందో విందాం. అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. ఒక నిమిషం మనం ఇక్కడ గమనించాలి. ఆమె ఒక స్టేట్మెంట్ ఏదైతే ఆమె కూడా ఒకటి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మీడియా ముఖంగా మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి ఆమె జవాబు చెప్పింది. ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్గా ఇది అందరూ బాధ్యత వహించాలి. అదేవిధంగా అంటే ఆమె తప్పు చేసినట్టు పూర్తిగా అయితే ఒప్పుకుంది. అక్కడ ఆమె ఏమి కూడా మాట్లాడడం లేదు. ఒకటే చెప్పింది, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల కూడా చాలామంది నష్టపోయారు, చాలామంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అందుకే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మాట్లాడాలి నేను కూడా అంటూ కూడా ఆమెనే మాట్లాడుతుంది. ఇంకా ఏదైతే నేను ఈ నుంచి మరోసారి వినిపిస్తాను. ఈ నుంచి ఒక టేక్ చేయండి. డెఫినెట్గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు ఒక పాయింట్ రేజ్ చేసింది. ఎవరైతే కుటుంబాలు నష్టపోయారో వాళ్ళ కుటుంబాలకి తీరని లోటిది ఎవరు తీర్చలేరు ఆ బాధని అంటూ చెప్తుంది. మరి దానికి ఒక రకంగా వీటన్నిటికీ కూడా ఒక రకంగా కారణం ఈవిడ కూడా కదా. ఈవిడ కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేయడం వల్లే కదా ఇప్పుడు ఈమె కూడా ఈ బెట్టింగ్ కేసులో ఇరుక్కుంది. అంటే ప్రమోషన్ చేయడం వల్లే ఈమె మీద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు విచారణకు పిలుస్తున్నారు. ఇవేమో కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది. ఇంకెంత మంచిగా చెప్తుంది అంటే ఆమె కొంచెం కూడా ఆమె మొహంలో అక్కడ ఆమె మాట్లాడే విధానం చూస్తే కొంత కూడా బాధ కలిగినట్టుగా లేదు. ఏదో సాఫీగా వచ్చింది అలా పోలీస్ స్టేషన్కి, ఏదో జాలీగా వచ్చినట్టు వచ్చి అలా వెళ్ళిపోతుంది. మీడియా వాళ్ళు అడిగితే కూడా ఏం సమాధానం చెప్పకుండా ఎవరు నష్టపోయిన కుటుంబాలకి ఎవరు తీర్చని లోటు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మాట్లాడుతున్నా అని మళ్ళీ ఒక మాట చెప్తున్నారు. ఆవిడ ఇంత బాధ్యత రహితంగా కూడా వ్యవహరిస్తున్నారన్నది ఈమెను చూస్తే తెలుస్తుంది ఈమె మాటల ద్వారా. బ్యాంక్ స్టేట్మెంట్ ఏమన్నా అడిగారా? ఇక ఇది పంజగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే సాఫీగా వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం కదా. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అట ఆవిడ. రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎలా ఉండాలండి? దట్టు ఒక వైసీపీ నుంచి ఒక అధికార ప్రతినిధిగా ఉంది. ఆవిడ మాట్లాడుతుంది రెస్పాన్సిబుల్ సిటిజన్ అనే పదం వాడింది. మరి రెస్పాన్సిబుల్ సిటిజన్ ఏ విధంగా ఉండాలి? కుదిరితే ప్రజలకు వాళ్ళకి ఏమైనా తోచితే చేయాలి, సహాయ సహకారాలు అందించాలి, లేదంటే అసలు ఆ జోలికి పోవద్దు. కానీ ఈవిడ ఉన్న చోటు ఉండకుండా ప్రమోషన్లు చేసి ఇంకా రెస్పాన్సిబుల్ సిటిజన్గా మాట్లాడుతున్నాను, నష్టపోయిన కుటుంబాలు, రోడ్డున పడిన కుటుంబాలకి తీరని లోటు, ఇక దాని గురించి మనం ఏం మాట్లాడలేము, ఎంతో కొంత బాధ్యత వహించాలని చెప్తుంది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కేసు కొట్టివేయాలని. ఎందుకని కొట్టివేస్తే దీనికి సంబంధించి ఇదంతా పక్కన పెడితే మనం ఒకసారి మాట్లాడాలి. ప్రభుత్వం సినీ ప్రముఖులు, ముఖ్యంగా పెద్ద పెద్ద బడా ప్రముఖులు ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారంటే మరి ఇప్పుడు పోలీసులు కూడా
ఇది చట్టరీత్యా నేరమని కూడా చర్యలు చేపడుతున్నారు. వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, అంతా బాగానే ఉంది. ఓకే, అంటే పోలీసులు చేయాల్సిన పని న్యాయ వ్యవస్థ చేయాల్సిన పని న్యాయ వ్యవస్థ చేస్తుంది. మరి గవర్నమెంట్ అసలు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలాంటి ప్రమోషన్ యాప్ వల్ల నడి రోడ్డున కుటుంబాలు పడుతున్నాయి అన్నప్పుడు మరి ఇలాంటి యాప్స్ని బ్యాన్ చేయాలి కదా. ఒకసారి ఎప్పుడో టిక్ టాక్ వచ్చింది, ఆ టిక్ టాక్ వద్దు అని బ్యాన్ చేసిరు. మరి దానివల్ల ఎవరు నష్టపోయారు ఏందని పక్కన పెడితే ముచ్చట, అదే సరదాగా టైంపాస్కి అలాంటివి టిక్ టాక్లు అప్పట్లో చాలా నడిచినాయి. దాన్ని బ్యాన్ చేసిరు, అది పూర్తిగా లేకుండా పోయింది. మరి అట్లా మీకు వద్దు అనుకున్నప్పుడు ఇది నచ్చలేదు మరి ఈ బెట్టింగ్ యాప్స్ ఎంత నష్టం కలిగిస్తున్నాయి ప్రజల్లో. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ని ఇంకా ప్రముఖులు, ఇలాంటి సెలబ్రిటీసు, బడా వాళ్ళు పైసలు తీసుకొని డబ్బులు తీసుకొని మరి ప్రమోషన్లు చేసి పెట్టారు. దానివల్ల ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడ్డా, ఆత్మహత్యల పాలయ్యారు, అన్నీ జరిగిపోయినాయి. అంతా అయిపోయాక ఇప్పుడు ఏదో నోటీసులు ఇస్తున్నారు, వీళ్ళు కేసు కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఇప్పుడు హైకోర్టు పోలీసులకు ఏం ఆదేశాలు జారీ చేసిందంటే ఆమెను అరెస్ట్ చేయొద్దు, మీకు విచారణ కావాల్సినప్పుడు ఆమెను పిలుచుకోండి, కానీ ఆమెను అసలు అరెస్ట్ చేయొద్దంటూ కూడా, ఇక ఆమె యాంకర్ శ్యామలని అరెస్ట్ చేయొద్దంటూ కూడా పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. కావాల్సినప్పుడు విచారణకు పిలుచుకోండట. అంటే ప్రభుత్వం అసలు దీన్ని బ్యాన్ చేయకుండా ఎందుకు వదిలేస్తుందనే ప్రశ్న. ఇంత సీరియస్ మ్యాటర్ నడుస్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడలేదు. అందరు చూస్తూనే ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఇరు రాష్ట్రాల నుంచి కూడా ఎంత సంచలనం రేపుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ కేసులు ఏదైతే ఉన్నాయో, రోజుకు ప్రభాస్ మీద కూడా కేసు నమోదైంది, బాలకృష్ణ మీద, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద వాళ్ళందరి మీద కేసులు నమోదైనాయి. ఇటు మియాపూర్ నుంచి పంజగుట్ట వరకు చూసుకుంటే కేసులు నోటీసులు ఇచ్చారు, కేసులు నమోదు చేశారు. వీళ్ళేమో విచారణకు వస్తున్నారు, కొంతమంది వస్తలేరు, పోతున్నారు, అంతా ఏదో గందరగోళంగా నడుస్తోంది. కానీ దీని మీద ఇంతవరకు ఇంత సీరియస్ ఇష్యూ మీద దీనివల్ల ప్రజలు కూడా నష్టపోయారు, ప్రజలే రోడ్డున పడ్డారు. మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి కదా, కానీ ఇప్పటివరకు ఒక్కసారి మాట్లాడలేదు. అసెంబ్లీ సమావేశాలను అది ఇది పలానా పెడతారు. ప్రతి చిన్నదాన్ని అసెంబ్లీలో చిన్న మ్యాటర్ తీసుకెళ్ళి అసెంబ్లీలో చర్చించేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఇప్పటివరకు కూడా అసెంబ్లీలో చర్చించకపోవడానికి గల కారణాలు ఏంటి? అందరిలో నుంచి ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న అదే. ప్రతి ఒక్కరికి తెలిసింది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది ప్రముఖుల మీద కేసులు నమోదైనాయి అని. మరి చేసిన వాళ్ళకి తగిన శిక్ష వేయాలా, ఎలాంటి అంటే చట్టరీత్యా ఎట్లా చేపట్టాలి, వీళ్ళ పట్ల ఎట్లా కఠినంగా శిక్షించాలని ఇలాంటి వాళ్ళని, ఇవన్నీ పక్కన పెడితే అసలు యాప్నే బ్యాన్ చేయాలి కదా. ప్రమోషన్ చేసిన బెట్టింగ్ యాప్లని బ్యాన్ చేసి పడేయాలి. కానీ దీనికి సంబంధించి ఎటువంటి నోరు మెదపడం లేదు ప్రభుత్వం. ఒక్కరు కూడా దీని గురించి ఇప్పటివరకు మాట్లాడలేరు. ఈవిడేమో వయ్యారంగా నాజుగ్గా వచ్చేసి హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేసుకుంది. ఏంది కేసు కొట్టేయాలని. ఎందుకని కొట్టేస్తారు అంటే మీ తప్పు చేసి అది ఈజీగా కొట్టేపించుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. ఇక దానికి తగినటువంటి అంటే ఇట్లా అలవాటు అయిపోయింది వీళ్ళకి. మేము ఒక స్టేజ్లో ఉన్నాము, ఒక హుందాలో ఉన్నాం, మేము ఒక ప్రముఖులము, ఏం చేసినా నడిచిపోతుంది, ఏం చేసినా చెల్లిపోతుంది అనే ఒక ధోరణిలో వ్యవహరిస్తున్నారు వీళ్ళంతా. ఇటు తెలిసిపోతుంది మరి క్లియర్గా. హైకోర్టు నుంచి ఆమెకు ఆదేశాలు కూడా వచ్చినాయి, పోలీసులకు ఆదేశాలు వచ్చినాయి, ఆమెను అరెస్ట్ చేయొద్దు, కావాల్సినప్పుడు విచారణకు పిలుచుకోండి అంటూ కూడా. ఇక హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు విచారణ ఎప్పుడైనా కొనసాగించుకోవచ్చు, కానీ అరెస్ట్ చేయరాదు అంటూ చెప్తున్నారు. ఇది పరిస్థితి. మరి దీని గురించి ప్రభుత్వం ఇప్పటివరకు మాట్లాడలేదు. ఒకసారి నోరు విప్తే వినాలని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఈ బెట్టింగ్ యాప్స్ని అసలు ఈ ప్రమోషన్స్ ఇవన్నీ పక్కన పెట్టి బ్యాన్ చేసి పడేస్తారా? అసలు ఇట్లా ఎంతోమంది కుటుంబాలు నష్టపోవడానికి కారణమైనటువంటి ఇలాంటి ప్రముఖుల మీద ఎట్లా చట్టరీత్యా ఎట్లా చర్యలు చేపడతారన్నది మీరు మాట్లాడితే వినాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. మరొక్కసారి మీరు మాట్లాడాలి. దీనికి సంబంధించి అన్ని మాట్లాడుతున్నారు అసెంబ్లీలో, కానీ ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడలేరు. ఇరు రాష్ట్రాల మధ్య ఈ చర్చ నడుస్తున్నా కానీ మీ దాకా ఇంకా రాలేదంటే అదే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి చూద్దాం రేవంత్ రెడ్డి ఇక మీద అసలు ఈ రోజో మాపు అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. మాట్లాడతారు ఏదో కొంత పనుల్లో పడి బిజీ అయిపోయారేమో అని ఆలోచిస్తున్నారు. మరి మీరు నిజంగానే బిజీ అయిపోయారా, లేదంటే అసలు కావాలని పట్టించుకోవట్లేదా, ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అన్నది కూడా ఖచ్చితంగా చర్చ చేయాలి. దీనికి సంబంధించినటువంటి సమాధానం కూడా మీరు చెప్పి తీరాలి. చూస్తూనే ఉంటున్నారు అందరూ కూడా ప్రజలు ఈరోజు నష్టపోయారు. మరి దీనికి గల ఎవరు బాధ్యులు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రమోట్ చేసినటువంటి ప్రముఖులు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి అలాంటి కుటుంబాలకు ఏ విధంగా మీరు ఆదుకుంటారు, వాళ్ళకి ఎలాంటి సాయం చేస్తే వాళ్ళ కుటుంబం కొంచెమన్నా భవిష్యత్తు ఉంటుంది, మరి మీరు చూసుకోవాలి. దీనికి సంబంధించి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనే, ఒక్కసారి నోరూపి దీనికి సంబంధించి మాట్లాడితే వినాలని అందరూ ఎదురుస్తున్నారు. మరి ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు చూద్దాం అందరితో పాటు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.